అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. పూల మనసులు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు మాదిరెడ్డి సులోచన గారు. విద్యాహీనులు ధనహీనులైన పలుజనం వద్ద ఐకమత్యము దయాదాక్షిణ్యాలు మెండుగా ఉంటాయి. కానీ వాటిని ప్రదర్శించే విధానము తెలియదు. ఒకరినొకరు అర్థం చేసుకునే కంటే అపార్థం చేసుకుంటారు. ఫలితాలు కక్షలు, పగలు, కొట్టుకోవటాలు, చంపుకోవటాలు. వారికి మంచి చెడు అనే విషయం ఓపికగా చెప్పే మానవులే ఉండరు. ఏ ఒక్కరు ఊరిలో కాస్త చదివినా తన చుట్టూ ఓ పరిధి గీసుకుని దానిలో ఎవరిని రానివ్వడు. తను అవతలికి వెళ్ళడు. తనను తానే ఉన్నతంగా ఊహించుకొని తన సంస్కారానికి తనే గర్వపడుతూ వారిని చిన్నచూపు చూస్తాడు. కాస్త డబ్బున్నవాడైతే వారిలోని బలహీనతలను తన స్వార్థానికి ఉపయోగించుకుంటాడు. వారిలో వారికెప్పుడు ఏవో తగాదాలు పెడుతూనే ఉంటాడు. అది చూచి సహించలేని యువకులు నాకెందుకులే అని వెళ్ళిపోతారు. పట్నంలో చేసే ఉద్యోగం చిన్నదైనా సరే, డబ్బు చాలక ఒక పూట టీ నీళ్లు త్రాగినా సరే అక్కడే ఉండాలని కోరుకుంటాడు. తనకున్న విద్యా పరిజ్ఞానంతో విద్యాహీనుల సహకారంతో వ్యవసాయం చేసుకుని తను తిని కడుపు నిండా ఇతరులకు పెడదామనే ఆలోచనే రాదు. కృత్రిమమైన ఆనందాలకు దాసుడైన వాడు పల్లెలంటే అసహించుకుంటాడు. విద్యావంతులు కూడా కర్షకులే. కష్టం చేసేవారికి నూతన పద్ధతులు బోధిస్తూ ఉంటే బంగారం పండుతుంది. ఇతర దేశాల ముందు అన్నము అంటూ చేయి చాపాల్సిన పని లేదు. ఆ విషయం ప్రజలకు తోచదు, ప్రభుత్వం బోధించదు. ఒక ప్రజానాయకుడు తాను ఆదర్శంగా నిలబడి నిజం ఇది, మన బ్రతుకులు ఈ విధంగా మలుచుకుందాము అని చూపించడు. పదవిలోకి రాగానే 10 తరాల పాటు తన వారు సుఖంగా జీవించేందుకు కావలసిన డబ్బు సంపాదించే ప్రయత్నంలో ఉంటాడు. మనుషుల దృక్పథం ఎప్పుడు మారుతుందో. రామ్ తన ఆలోచనల్లో ఉండి రాజశ్రీని గమనించలేదు. ఆమె కాలుకు రాయి తగిలి పడబోయి అతి ప్రయాసతో నిలద్రొక్కుంది. ఈ పాడుదారమ్మట ఇంత రాత్రి కాదు కూడదు అని ఎవడో రమ్మన్నట్టు పిలుచుకొచ్చారు అన్నది. రామ్ ఏం చెప్పక ఆమెను 2 చేతులతో ఎత్తి అడ్డం పట్టుకున్నాడు. వదలండి అన్నది దిగటానికి ప్రయత్నిస్తూ. నీవి అతి సుకుమారమైన పాదాలు, అలవాటు లేని నడక, తెలియని దారి, ఎన్నిసార్లు పడతావో అది నేను చూడలేను, మొండితనము చేయకు అన్నాడు. ఏమన్నా లాభం లేదని అలాగే అతని కౌగిలిలో ముడుచుకుంది. ఏదో తెలియని అనుభూతి ఆమెను వశపరుచుకోసాగింది. అతను పురుషుడు, స్వతంత్రుడు. అందాలు చిందించే ఆమె బుగ్గలను కందిపోయే వరకు వదలలేదు. రాజీ, నీకు కోపం వస్తుంది, కానీ నాకేమనిపిస్తుందో తెలుసా? ఈ రాత్రి ఇలాగే తెల్లవారకుండా ఉంటే బావుండుననిపిస్తుంది. దారి తరగకుంటే నిన్నిలా మోస్తుంటే బావుండుననిపిస్తుంది. మాట్లాడు రాజీ. నాకు అమ్మ ఆదరణ తెలియదు, నాన్న గారాబం తెలియదు. మంగలాంటి చల్లని తల్లుల దయ వల్ల పెరిగాను. నీవు ఆనాడు అన్న మాటలకు ఎంత కృంగిపోయానో. నీ చల్లని చిరునవ్వుతో ఒక్కసారి రాజీ, ఒక్కసారి నన్ను పలకరించు. అతను చెప్పే మాటలు వింటూ కళ్ళు మూసుకుంది. రాజీ, నిద్ర వస్తోందా? అన్నది. అతను నిట్టూర్పు విడిచి త్వరగా అడుగులు వేశాడు. వారికై ఎదురు చూస్తున్న మాలి ఆదుర్దాగా లేచాడు. అమ్మాయి గారికి ఏమైంది బాబు? అతని ప్రశ్న వింటూ ఉలిక్కిపడ్డాడు. తను ఎంత పొరపాటు చేశాడు? ఇప్పుడు దించేస్తే ఏమనుకుంటాడు? కాస్త కాలికి దెబ్బ తగిలింది అని ఆమెను మంచంలో దింపాడు. ఊరిలోకెళ్ళి డాక్టర్ను పిలవనా బాబు? వద్దులే, నా వద్దనున్న మందులు రాయమంటాను. నువ్వు వెళ్ళి పడుకో. అతను వెళ్ళిపోయాడు. వేరువేరు గదులలో ఇద్దరు దూరమై బాధపడసాగారు. ఆమెకు తెలియకుండానే ఆమె శరీరం అతన్ని కోరసాగింది. తన అవివేకానికి తానే లజ్జితురాలైంది. ఉదయం మేలుకొన్న దంపతులు ముఖం కడగక ముందే గోపాలరాజు, కమలమ్మ వచ్చారు. ఇదేమిటని ఇరువురు తెల్లబోయారు. రాజీ, నీ కాలు ఎలా ఉంది తల్లి? అబ్బాయి, అలా రాళ్ళదారమ్మట దాన్ని ఎందుకు తీసుకెళ్ళావు అన్నది కమలమ్మ కూతురికి దగ్గరగా వస్తూ. ఒక మాట చెప్పి పంపితే బండి పంపేవారంగా. నేను గతమంతా మరిచినా నీవు మరిచిపోనట్టున్నావు రామరాజు. గోపాలరాజు నిష్ఠూరం వేశాడు. అర్థం కాక అటు ఇటు చూచాడు. ద్వారం వద్ద మాలి కనిపించాడు. ఏమో బాబు, ఇద్దరు చిన్నవారే. రాత్రి అమ్మాయి గారిని అలా మోసుకురావటం చూస్తే నాకు భయం వేసింది అన్నాడు. రామ్కు ఏమన్నాలో తెలియలేదు. పెద్ద దెబ్బ ఏం కాదండి, కొంచెం కాలు బెణికింది, ఇప్పుడు బాగైంది. తల్లిని విడిపించుకోబోయింది రాజశ్రీ. ఏమిటా మొండితనం? ఉరిమినట్టే చూచాడు రామ్. ఆమె భయపడిపోయింది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. లక్ష్మి అందరికీ మర్యాదలు చేసింది, పలహారాలు అందించింది. గంటసేపు మాట్లాడి వెళ్ళిపోయారు.
రాజశ్రీకి వచ్చిన మార్కులు బొటాబొటిగా 60%. ఎంబీలో సీటు వస్తుందని ఆశ వదులుకున్నారు. ప్రభుత్వ కళాశాలలో ఓఎస్సీకి అప్లై చేసింది. సీటు రావడము, ఫీజు కట్టడము జరిగాయి. తనకున్న మేడలో ఒక భాగంలో ఉండమని గోపాలరాజు ఎంతో చెప్పాడు. రాజశ్రీ వీలు కాదని ఒకటే మొండిపట్టు పట్టింది. ఫలితంగా ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంచాల్సి వచ్చింది రామ్కు. ఆమె అలా ఉండి లోకం పోకడ కొంత అర్థం చేసుకుంటే మంచిదని భావించాడు. రాజీ, మెల్లగా లోకాన్ని, పరిస్థితులను అర్థం చేసుకుంటావని తలుస్తాను. ఎప్పుడు ఏది అవసరమైనా ఉత్తరాలు రాయి. అప్పుడప్పుడు నేను వస్తుంటాను. డబ్బు విషయంలో మీ వాళ్ళ సహాయం ఏమీ తీసుకోను. ఆ విషయంలో నిశ్చింతగా ఉండు. నాతో ఉండటం ఇష్టం లేదు. చదువులోనైనా విజయం సాధించు. వస్తాను. అతని కంఠం భారంగా వినిపించింది. తలూపటం తప్ప ఏం జవాబు చెప్పలేదు. అతను వెళ్ళిపోయాడు. రెండవ రోజు కాలేజీకి వెళ్ళింది. గేటు వద్ద స్నేహితురాలు మీనా కనిపించింది. అరే రాజీ, నువ్వేనా? ఏమైంది తల్లి? ఒక్క ఉత్తరానికి జవాబు లేదు అని నిలేసి ప్రశ్నించింది. అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు ఇక్కడే చదువుతున్నావా? మన వారంతా ఎక్కడున్నారు? సుమతికి పెళ్ళైంది రాజీ. చిత్రం చూడవే. పెళ్ళి మా నాన్న చేస్తున్నా నాకు ఇష్టం లేదు అని ఫోజులు కొట్టిందా. ఇప్పుడు ఆయనను విడిస్తే బ్రతకలేను అన్నట్టు ప్రవర్తిస్తుంది. నిన్న వెళితే ఆయన రామాయణమే. ఏ మాట కామాట చెప్పుకోవాలి. నువ్వు పెళ్ళికి రాలేదని, కనీసం శుభాకాంక్షలు కూడా పంపలేదని భలే బాధపడింది. నీకు హోమ్ సైన్స్ కాలేజీలో సీటు వచ్చింది. ఆండాళ్ళు బీఫార్మసీ చదువుకుంది. వసు గుంటూరు వెళ్ళిపోయింది గబగబా చెప్పింది. సుమతి పాస్ అవ్వలేదు. లక్షణంగా పాస్ అయింది. అది ఫస్ట్ క్లాసే. ట్రాజడీ ఎక్కడా అంటే మన గ్రూప్లో ఒక్కరికి ఎంబీలో సీటు రాదు. అందరికీ 62 లోపే. ఆ మాడుపు మొహం విమల లేదు. దానికి 70% వచ్చాయి మార్కులు. దానికి సీటు వస్తుందని భలే గర్వం పెరిగిందిలే. దానికి ఎలాగైనా వస్తుందే. వారంతా వెనకబడ్డ జాతుల వారు. ఆండాళ్ళు తొందరపడింది. తనకు వచ్చేదే అన్నది రాజశ్రీ. దాని ముఖం కప్పను కోయడానికి భయపడేది మనుషుల్నేం కోస్తుందే. దాని పిరికితనం చూసి వాళ్ళ అన్నయ్య ప్రయత్నం చేయలేదు. నీ విషయం తెలియక ఒకటే ఇదయ్యాము. ఒకసారి మీ ఇంటికి కూడా వెళ్ళాం. పెద్ద తాళం దర్శనమిచ్చిందనుకో. అసలు నీలో ఇంత మార్పు వచ్చిందేమే. నేను వాగుతున్నాను. ఒక్క మాట మాట్లాడవు. నీకు మంచి మార్కులు వస్తాయని తలిచాము. ఏదన్నా జబ్బు చేసిందా ఏమిటే? మీనా రాజశ్రీని అడిగింది. ఏ జబ్బు చేయలా. చాలా విషయాలు మాట్లాడాలి. పేరుకు అలా క్లాసుకు వెళ్ళి వద్దాం పద. ఇరువురు క్లాసుకు వెళ్ళారు. తర్వాత ఇద్దరు బస్సులో సుమతి ఇల్లు చేరారు. సూత్రం గొలుసు, నల్లపూసలు మెడలో మెరుస్తుండగా నుదుట పెద్ద బొట్టుతో ఎదురు వచ్చి కౌగులించుకున్నంత పనిచేసింది సుమతి. చిలిపితనము వీడి ఏదో హుందాతనం వచ్చినట్లు కనిపించింది. రాజీ, నీ మీద నాకు ఎంతో కోపంగా ఉందే. మంగళసూత్రం కడుతున్నా నేను నీకోసమే చూచాను. ఉత్తరానికి జవాబులు కూడా ఇవ్వలేదు. అసలు నీతో మాట్లాడవద్దనుకున్నాను. అసలు వద్దు గాని వడ్డీ మాట్లాడవే సుమతి. మొదట వేడి పానీయం ఇస్తే నాలాంటి కూతురు పుట్టాలని ఆశీర్వదిస్తా. రాజశ్రీ నవ్వుతూ చెప్పింది. సుమతి ఫ్లాస్క్లో భర్తకై పోసి ఉంచిన కాఫీ ఇద్దరికీ ఇచ్చి మళ్ళా నీళ్లు పడేసింది. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న రాజశ్రీ పాదాలు సుమతి కంటపడ్డాయి. రాజీ, ఏమిటే నీ కాలివేళ్లకు మెట్టెలు కనిపిస్తున్నాయి అని అరిచింది. మీనా కాఫీ తన బట్టల మీద వలకబోసుకుని రాజశ్రీ పాదాల వంక చూచి కేకవేసింది. త్వరగా మెడతడిమి జాకెట్టులోంచి మంగళసూత్రాలు బయటికి తీసింది. ఒసే, ఏమిటే ఏమిటే పెళ్లి చేసుకున్నావుటే? మాట మాత్రమేనా రాయలేకపోయావా? సుమతి అడిగింది. నీ కోతలు బంగారం గాను, ఫారిన్ వెళ్తాను అవి ఇవి అని కోసావు కదే. ముక్కు మీద వేలు వేసుకుంది. అతనేం చేస్తాడే? ఇప్పుడైనా వివరాలు చెప్పవే. సుమతి భుజాలు పట్టి కుదిపింది. ఎందుకే సుమతి అంత కుతూహలం? నా కథ చాలా పెద్దగా ఉందిలే. దానితో విసిగే ఉత్తరాలు రాయలేకపోయాను. అదంతా ఇప్పుడెందుకు? మీ ఆయనను చూడాలని ఉంది. అందుకే ఉన్నాను. పర్మిషన్ లేనిదే 6 గంటలు దాటాక హాస్టల్ అవతలికి వెళ్ళకూడదు. ఏమిటే వింతల మీద వింతలు వినిపిస్తున్నావు? మీ ఇల్లుండగా హాస్టల్లో ఎందుకుంటున్నావు? ఇప్పుడేమడకు. ఆ వాతావరణం మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాను. కానీ మీకు దాచక చెప్తాను. నాకు మిగిలిన వారు మీరే. ఆదివారం పబ్లిక్ గార్డెన్స్కు రా, చెప్తాను. సరి సంబరం. అది వాళ్ళ ఆయన్ని విడిచి ఎటన్నా వస్తుందిటే 4 ముక్కల్లో చెప్పరాదు. మీ నా కుతూహలం ఆపుకోలేకపోతోంది. చెప్పాను కదే ఇప్పుడు చెప్పలేనని. సుమతి, పూర్తిగా మారిపోయావే అన్నది.
ఇప్పుడు ఇతరులకు అమ్ముడుపోయాము కదటే, వారిష్ట ప్రకారంగా ఉండాలి అన్నది సుమతి. ఆ మాటల్లో బాధ అసలు లేదు. ఇంతలో సుమతి భర్త ఆనంద్ వచ్చాడు. సుమతి స్నేహితురాల్ని పరిచయం చేసింది. చాలా సంతోషమండి, మీ స్నేహితురాలు ఎప్పుడు మీ గురించే చెబుతుంది. కొన్నిసార్లు మీపై అసూయ కూడా కలిగింది సుమతికి అన్నాడు నవ్వుతూ. నమ్మలేనండి, నాతో ఎప్పుడు మాట్లాడినా మీ గురించి, మా వారికి ఈ రంగు ఇష్టం, ఈ కూరంటే ఇష్టం, ఈ రచయిత నవలలు ఇష్టం అంటూ ఒకటే విసిగిస్తుంది. మీనా సీరియస్గా అంది. ఛ ఊరుకోవే, రాజీ నిజం అనుకునేను. సుమతి మీనా భుజం తట్టి చరిచింది. నేను అబద్ధమంటే రేపు వచ్చి దీని రామాయణం వినవే. ఏమండోయ్ ఆనంద్ గారు, ఆదివారం సుమతిని తీసుకెళ్తాను, ఇప్పుడే చెబుతున్నాను అంది మీనా. మీ స్నేహితురాలనేం కట్టివేయలేదండి, అలాగే తీసుకువెళ్ళండి. అతని వంక పరీక్షగా చూచింది రాజశ్రీ. అందంగా లేడు, అందవిహీనుడు కాడు, మధ్యరకంగా ఉంటాడు. వెళ్తామని లేచారు. సుమతి, మీ స్నేహితురాండ్రకు ఏమైనా చేసి పెట్టేది ఉందా లేదా అన్నాడు అతను. ఇప్పుడేం వద్దండి, సుమతి నాకేం పరాయి వ్యక్తి కాదు, కావలసింది అడిగి చేయించుకుంటాము అని వచ్చేశారు. బస్టాండ్ వద్ద మీనా, రాజీ చీలిపోయారు. పబ్లిక్ గార్డెన్స్లో పచ్చికపై సుమతి ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. ప్రక్కనే మీనా కూర్చుంది. రాజశ్రీ చెప్పింది విన్న తర్వాత ఇరువురు బొమ్మలలా అయిపోయారు. మీనా, ఏమిటి అలా చూస్తున్నావు? రాజీ అడిగింది. నువ్విలా కావటానికి మేము కొంత కారణమేమో అని ఆలోచిస్తున్నాను. అతను ఎలా ఉంటాడే? మనిషిలా ఉంటాడు. సుమతి, ఒకందుకు సిగ్గుపడుతున్నానే. నిన్ను వెక్కిరిస్తూ కోతలు కోశాను, కానీ విధి చేతిలో కీలుబొమ్మలమని మర్చిపోయాను. ఊహాలోకాలలో జీవించాను. స్త్రీని ఎందుకు పుట్టించాడో ఆ విధాత. నిజంగా నాపై నాకే విసుగు వస్తోందే అన్నది. సుమతి ప్రేమగా రాజశ్రీ బుగ్గలు నిమిరింది. రాజీ, నీకు కోపం వచ్చినా సరే ఒక విషయం చెప్తాను. అతనితో నువ్వు అలా ప్రవర్తించటం ఏం బాగుండలేదు. వివాహం అంటే విడరాని బంధం. దాన్ని త్రెంచుకోవటం నీ చేత కాదు. నీకు నమ్మకం లేకపోవచ్చు కానీ అది సత్యం. అమ్మా నాన్నతో అలా తెగదెంపులు చేసుకోవటం అర్థం లేని విషయం. సుమతి, దాన్నలా ఉక్కిరిబిక్కిరి చేయకే, అది అసలే బాధపడుతోంది. చలాకీగా తిరిగే అమ్మాయి ఎలా అయిందో చూడు. అతను కనిపిస్తే ముఖం మీదే అడుగుతాను. మీనా ఉరిమింది. ఇప్పుడేం చేసినా లాభం లేదే. ఒకసారి ముడిపడింది, తెంచుకోవటం భావ్యం కాదు. తీరికగా ఆలోచించు రాజీ. మగవారు భలే గమ్మత్తైన వారు. నువ్వు అతన్ని కాదంటే అతనికి వేరే స్త్రీలు తేలికగా దొరుకుతారు. ఆడపిల్లల తండ్రులు తమ పిల్లలను ఇవ్వడానికి సిద్ధమవుతారు. అయితే దానికి దొరకరంటావా? పెళ్ళైతే మారుతావనుకుంటే చాదస్తం ఎక్కువైందే. మీనా సుమతిని కసురుకుంది. దొరకరని అనడం లేదు. రాజీ అందాన్ని అనుభవించి ఆనందం పొందుతారు. అంతేగాని వివాహిత అయిన భర్తపై అయిష్టంగా ఉండి అతన్ని వదిలేస్తుందని తెలిస్తే చాలు ఆ ఛాయలకి రారు. వివాహం చేసుకునే సంగతి దేవుడెరుగు. అసలు గౌరవంగా కూడా చూడరు. భర్త చనిపోయిన స్త్రీలకైతే సంఘంలో కాస్త సానుభూతి లభిస్తుంది. దీనికి అది కరువే అవుతుంది. రాజీ, నా మాట విని వెళ్ళిపోవే. అతనిని సంతోషపెట్టి నువ్వు ఆనందించు, సుమతి వేడుకున్నది. ఈ విషయంలో నన్ను క్షమించు సుమతి. నీ విషయాలు చెప్పవే మీనా, మాట మార్చింది రాజశ్రీ. చెప్పాల్సినవేమున్నాయే? ఆనంద్ గారు ఇదివరకే మాకు తెలిసిన వారు. టీచర్గా పనిచేస్తున్నారు. మీ ఊరికెళ్ళి రాగానే ముహూర్తం నిర్ణయించారు. ఆడంబరాల పేరుతో ఖర్చులు పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. వివాహం క్లుప్తంగా జరిగిపోయింది. వెంటనే కాపురం పెట్టాం. నా చదువు విషయం ఆయనకే వదిలివేశాను. ఈ ఏడు వద్దు, ఇరువురము ఉసూరంటూ ఇంటికి రావటం నచ్చలేదు అన్నారు. సరే, ఎక్కడా ప్రయత్నం చేయలేదు. అదేమిటే, అలా చదువు మానటం నాకెంత మాత్రం ఇష్టం లేదే. వంట మనిషిని పెట్టుకోవచ్చుగా. అంత తాహతు లేదే. వచ్చే దాంట్లో కొంత అత్తామామలకు పంపాలి. ప్రైవేటుగా చదువుతాను. ఆయన అన్నదెంతో గాని ఇది అసలు మారిపోయింది. మీనా సుమతిపై విరుచుకుపడింది. పోనీలేవే, అలాగే అనుకో. సుఖ సంతోషాలు కరువైనప్పుడు ఇవన్నీ ఉండి మాత్రం ఏం లాభం? ఆయనకు వ్యతిరేకంగా కాలేజీకి పోవటం నాకు అసలు ఇష్టం లేదు. మీనా అన్నట్టు భలేగా మారిపోయావే నవ్వింది రాజశ్రీ. ముగ్గురు కబుర్లతో కాలాన్ని త్వరగా పారద్రోలినారు. సాయంత్రము అందరూ లేచి ఎవరి గమ్యస్థానాలు వారు చేరుకున్నారు. రాజశ్రీ సుమతిని గురించే ఆలోచించింది. అనుభూతులు, ఆశలు లేవా? అసలు తనదో జీవితమేనా అనిపించింది. 2 గదుల వాటాలో ఉంటుంది. ఒక గదిలో వంట, భోజనం చేస్తారు. స్టోర్ రూము, గెస్ట్ రూము అదే. మొదటి గది డ్రాయింగ్ రూము, పడక గది, హాలు అన్నీ అదే.
3 కుర్చీలు, ఒక మంచము, ఒక ముక్కాలు పీట సుమతి ఫర్నిచరు. ఆ పిల్ల ఎప్పుడూ తన లేమితనానికి బాధపడదు. ఎందుకు? కాపురంలోని కొత్త మోజు కావచ్చు. అది తీరితే ఇంత శాంతంగా ఉండగలదా? అమాయకురాలు అనుకుంది. హాస్టల్ చేరింది. అక్కడ మహా చికాకుగా అనిపించింది. తాము చదవరు, చదివేవారిని ఏడిపిస్తారు. వివాహితులని తెలిస్తే చాలు మరీ చంపేస్తారు. ఆదివారం హాయిగా గడిచిపోయింది. సోమవారం ఉదయం లేచి ముఖం కడుక్కుందామని బయలుదేరింది. ఆ గదిలో ఉండే మరో 2 యువతులు తమలో తాము నవ్వుకోసాగారు. ఎందుకన్నట్టు చూసి వెళ్ళిపోయింది. తర్వాత చూస్తే బుగ్గపై గండుచీమ కాటు కనిపించింది. ఎర్రగా కందిపోయింది. మీ వారు రాత్రి స్వప్నంలో చేసిన పనా సఖియా? నిజంగా వచ్చారేమో, అలక సాగించి వచ్చారా? ఇంకొక అమ్మాయి అడిగింది. అతడంటే ఇష్టం లేదేమో లేవే. నవ్వుతూ భోజనాలకు వెళ్ళిపోయారు. హాస్టల్లో భోజనం చేయాలంటే భయం పట్టుకుంది. ఒకరోజు అన్నం మాడిపోతే రెండో రోజు కూర కాటువాసన వేస్తుంది. మూడో రోజు అసలేం ఉడకవు. తనకు ఫస్ట్ పీరియడ్ లేదు. నెమ్మదిగా వెళ్ళవచ్చుననుకుని గదిలో కూర్చుంటే రూమ్మేట్స్ మాటలే గుర్తుకొచ్చాయి. తన ముఖాన విషయాలు వ్రాసి ఉన్నాయా? తన భావాలు వారెలా గ్రహించారో? అనుమానం వచ్చి త్వరగా వారి పుస్తకాల బీరువా వెతికింది. ఆమె అనుమానం నిజమైంది. నలిగిపోయిన ఇన్లాండ్ లెటరు ఆమె పేరున్నది దొరికింది. అది రామ్ రాసింది. విప్పింది. రాజీ, ఈ పాటికి క్రొత్త పరిస్థితులకు అలవాటు పడే ఉంటావు. నాపై విముఖత తగ్గితే ఉత్తరం రాయి. వచ్చే వారం కొండయ్య విత్తనాల కొరకై పట్నం వస్తున్నాడు. అతని చేత మరో 200 రూపాయలు పంపుతున్నాను. అలకమాని నీకు కావలసిన దుస్తులు, టాయిలెట్ సామాన్లు కొనుక్కో. నీవు మాట్లాడక గదిలో ఉన్నా ఇల్లు కలకలలాడేది. ఇప్పుడంతా చిన్నబోయినట్లుంది. ఉంటాను. నీ రామ్. కోపంగా మేడ దిగి వచ్చింది. రూమ్మేట్స్ కోసం చూచింది. వారెక్కడా కనిపించలేదు. త్వరగా హాస్టల్ వార్డెన్ వద్దకు వెళ్ళింది. తన ఉత్తరం దొంగిలించారని చెప్పింది. ఆమె పక్కున నవ్వింది. హాస్టల్లో ఇది మామూలే. కొత్తగా వచ్చావా అమ్మాయి? ఆమె వింతగా చూసింది. ఉత్తరాలు దొంగిలించడం తప్పు కాదా? అన్నది తీవ్రంగా. తప్పే, కానీ తప్పని చెప్తే చెప్పిన వారిని ఏడిపిస్తారు. ఇక నుండి జాగ్రత్తగా ఉండు. 4 గంటలకు వస్తూనే బాక్స్ చెకప్ చేయి అన్నది. ఏమీ జరగనట్టే తన పనిలో లీనమైంది. అన్నం తినకుండానే కాలేజీకి వెళ్ళింది. అక్కడ తన బాధ మీనాతో చెప్పుకుంది. ఇంకా నయం, ఉత్తరాలే తీశారు. సీనియర్సు జూనియర్స్ నేర్పించే విధానము చెబితే ఓ గ్రంథం అవుతుంది. స్నానాలు చేస్తుంటే బయట నుండి గొల్లెం పెడతారు. అన్నం తింటుంటే వెక్కిరిస్తారు. చీరలు మాయం చేస్తారు. ఒకటేమిటే, ఎన్నో ఆటలు సాగుతుంటాయి. వార్డెనులంటావా? అలాంటి వారినేమనరు. మంచివారిని కోప్పడతారు. ఎందుకొచ్చిన గోలే తల్లి? హాయిగా మీ ఇంట్లో ఉండు. వారం రోజులకు 2 పౌండ్లు దిగిపోయావు. రాజశ్రీ నవ్వి మీనా భుజం తడుతూ, నేను తగ్గిపోయానని నీకెలా తెలిసిందే? ముఖం అద్దంలో చూసుకో. పీక్కుపోయిన దవడలు, లోతుకుపోయినట్లు కళ్ళు అన్నది. బెల్ కావటంతో క్లాస్కెళ్లారు. ఇంగ్లీషు ప్రోజ్ క్లాసు. ఆ క్లాసులో ఆయనంత అల్లరి ఏ క్లాసులోనూ కాదు. లెక్చరరు అమెరికా వెళ్ళి వచ్చాడు. ఆయన కాస్త కోతల రాయుడు. అలాంటివి పసిగడితే చాలు విద్యార్థులు కోతులే అవుతారు. ఇక ఆ అల్లరితో రాజశ్రీకి విసుగు వేసింది. తలనొప్పి కూడా వచ్చింది. ఏ సమస్యలు, బాధలు లేక హాయిగా తిరిగేది. కావాలన్నవి నిమిషాల మీద వచ్చేవి. యువరాణిలా తిరిగింది. చిన్న పొరపాటు వల్ల నేడు ఎంత సమస్యామయమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకొచ్చిన పందెము? వెళ్ళిపోదామనుకుంది. వెంటనే గొడ్డును బాదినట్టు బాదిన తండ్రి స్వరూపం గుర్తుకు రాగానే పట్టుదల 10 పెరిగింది. మిగతా క్లాసులు వదిలి హాస్టల్కు బయలుదేరింది. మనసు సుమతి వైపు లాగింది. వెంటనే అటు వెళ్ళింది. మధ్యాహ్నం పూట ఎండ పొడను కూడా లెక్క చేయలేదు. సుమతి పంపు దగ్గర బట్టలు ఉతుకుతోంది. సుమా అని ప్రేమగా పిలిచింది. సుమతి ఉలిక్కిపడి చూచింది. మీ వారనుకున్నావుటే? లేదులే. నీకు క్లాసులు లేవా? 2 నిమిషాలు కూర్చోవే, వచ్చేస్తాను. నీటిలో నుండి దుస్తులన్నీ చక్కగా తాటి మీద ఆరవేసి వచ్చింది. ఏమిటే రాజీ, అలా వింతగా చూస్తున్నావు? ప్రతి పనికి ఓపిక, శ్రద్ధ అవసరం. నీ బట్టలు ఆరవేయటం చూడవే ఎంత కళాత్మకంగా ఉందో. ఆ చీరకు ఇస్త్రీ పెట్టడం అనవసరం అన్నది పెద్ద కళ్ళతో తాడువంక చూస్తూ. ఏమిటే ధోరణి? రోజుకొక మార్పు కనిపిస్తుంది నీలో. కవిత్వ ధోరణిలో పడ్డావేం? చెప్పు, ఏం తింటావు అన్నది సుమతి. నీకు ఓపిక ఉంటే ఇంత అన్నం పెట్టవే అంది నీరసంగా. సుమతి పీట వేసి అన్నం వడ్డించింది.
దొండకాయ కూర పప్పునే ఎంతో ప్రీతిగా తిన్నది. మీరిద్దరూ భోంచేశాక ఇంత అన్నం ఎలా ఉందే, అసలు నువ్వు భోజనం చేశావా? కడుపు చల్లబడ్డాక జ్ఞాపకం వచ్చింది. మేమిద్దరము ఒకేసారి భోంచేస్తామే. ఆయన అంటారు, ఎప్పుడు ఒకరు తినే అన్నం మిగిల్చి ఉంచమంటారు. రోజూ ఉంచుతాను. ఎవరైనా వస్తే సరి, లేకుంటే రాత్రికి దానికి జతగా చపాతీలు చేస్తాను. ఆయన కూడా తింటారు మిగిలిన అన్నం అన్నది. అన్నీ బాగానే ఉన్నాయి. నీ చేత బట్టలు ఉతికించడం, వంట చేయించడమే నాకేం నచ్చలేదు. కొత్త పెళ్లి కూతురివి కదా, మీ అత్తగారుంటేనేం అన్నది. ఆవిడకు ఉండాలనే ఉంది. బావగారికి పిల్లలు చిన్నవారు. మడి ఆచారం ఈ 2 గదుల్లో సాగదు. ఒక్క పూటే భోంచేస్తారు. ఇక్కడ పాలు దొరకవు. అందుకే అక్కడుంటారే. పనులలోని సర్దుబాటు గుణానికి ఆశ్చర్యపోయింది. పెళ్లి ఫోటోలు ఆల్బమ్ తెచ్చి చూపితే చూచి హాస్టల్కు తిరిగి వచ్చింది. రామ్ ఉత్తరం మరోసారి చదువుకుంది. అతనికి జవాబు వ్రాయాలా వద్దా అని చాలాసేపు ఆలోచించింది. కాలేజీ నుండి, స్కూల్ నుండి విద్యార్థినులు తిరిగి వచ్చారు. ఉత్తరం విషయం అడగాల వద్దా అనుకుంటుండగానే క్రింద గదుల్లో ఉండే అమ్మాయి వచ్చింది. రాజశ్రీ అక్క, మీకోసం అతిథులు వచ్చారు. ఎక్కడున్నారమ్మా అన్నది రేగిన జుట్టు సరిచేసుకుంటూ. క్రింద అతిథుల గదిలో ఉన్నారు. ప్రసాదట అనుకుంటూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. చెప్పులేసుకుని బయలుదేరింది. ఆ రామ్ ఎవరు, ఈ ప్రసాద్ ఎవరే? గ్రంథసాంగురాలి వలనే ఉందేమిటే. రామ్ భర్త అయితే ప్రసాద్ ప్రియుడేమో. అసహ్యంతో ముందుకు సాగింది. కాలేజీలో చదువుకున్న సంస్కారం అలవడలేదు. ఏం మనుషులు! చదువు చాటున సాగించే నాటకాలు ఇవి. ఇలాంటివన్నీ చూస్తూ ఊరుకుంటుంది వార్డెన్. మనుషులు ఎందుకిలా మారిపోతున్నారో. వెంటనే ఆమె మదిలో తను రామ్ పూదోట నాశనం చేసిన విధానం గుర్తుకు వచ్చింది. అలా చేయటంతో తనకేం వచ్చింది? పైశాచిక ఆనందం లభించింది. అలాగే వారికి ఆనందం లభిస్తుందేమో. ప్రసాద్ ఎందుకు వచ్చినట్టో ఆలోచిస్తూ అతిథుల గదిలోకి వచ్చింది. ప్రసాద్ కుర్చీలో కూర్చుని గుమ్మం వంకే చూస్తున్నాడు. రాజీ అతను గొంతు జీరబోయింది. దూర జాంపండులా ఉండే చెల్లెలు బుగ్గలు పీక్కుపోవటం, కనుల చుట్టూ నల్లని వలయాలు ఏర్పడటము అతను సహించలేకపోయాడు. ఎలా మారిపోయావు రాజీ, ఎవరిని సాధిస్తావే? ఎవరిని సాధించగలను అన్నయ్య, నన్ను నేనే సాధించుకుంటున్నాను. పొరపాటు నాది, శిక్ష కూడా నేనే అనుభవిస్తున్నాను. మీకేమైంది? నువ్వు పిచ్చిగా ఆలోచించడం మాని తీరికగా ఆలోచించవే. అమ్మ ఎంత బాధపడుతోందని. అటు ఆమె కృషించిపోతోంది, ఇటు నువ్వు కృషించిపోతున్నావు. ఎవరు కృషించినా అమ్మా నాన్నల పరువు ప్రతిష్టలు భద్రంగా ఉన్నాయిగా, అవి పోకుండా చూసుకోండి. కన్నవారికి బాధ్యతలతో పాటు తమ సంతానము సుఖ సంతోషాలు అవసరం లేదా? ఒకసారి పొరపాటున నేను ఏదో చేశానని గొడ్డును బాదినట్టు బాదటమేనా? దెబ్బలు తిన్నది నువ్వు కాదు. రాజీ, ఆవేశం వదిలే ఆలోచించు. ప్రేమించిన వారే దండించగలరు. నాన్నగారు మమ్మల్ని ముగ్గురిని ఒక ఎత్తుగా పెంచారు. నిన్ను ఒక్కదాన్ని ఒక్క ఎత్తుగా పెంచారు. నీ గురించి ఎన్నో ఆలోచించారు. ఒక్కసారి నువ్వు అలా ఆయన కంటపడితే క్షమించలేకపోయారు. ఆయన నిన్ను సామాన్యుడికిచ్చి చేసే ముందు ఎంత బాధపడ్డారో ఆలోచించవేం? ఆదివారం ప్రొద్దుటే పచ్చళ్ళు, నెయ్యి సీసా తీసుకుని కొండయ్య వచ్చాడు. బావున్నావా కొండయ్య? బావున్నాను అమ్మాయి గారు. మీరిక్కడున్నారా? అయ్యగారు దిగులుగా ఉంటున్నారు అన్నాడు. మంగ బావుందా? ఎలా చదువుతోంది? దాని బాగేం అడుగుతారులేండి. తండ్రి తెచ్చుకున్న వయసు పెళ్ళాం దాన్ని రాచి రంపాన పెడుతోంది. చదువులో మాత్రం అశ్రద్ధ చేయటం లేదు. పాపం, నేను అడిగానని చెప్పు. మీ అయ్యగారిని ఒకసారి వచ్చి వెళ్ళమను, ముఖ్యమైన సంగతి చెప్పాలి అని చెప్పింది. అతనేవో ఊరి కబుర్లు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రమే రామ్ వచ్చాడు. ఆశ్చర్యపోయింది. ఇంత తొందరగా వస్తారనుకోలేదు. నాకు దూరంగా ఉండాలని తలిచేదానివి నన్ను రమ్మన్నావంటే ఎంతో అవసరమైందని గ్రహించగలను. ఇంకా డబ్బు కావాలా? లేదు, ఈ హాస్టల్ తిండి నాకు సరిపడటం లేదు. అది నీ ముఖం చూస్తే స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎంతో మార్పు వచ్చింది. అదీగాక ఇక్కడ చదువు అసలు సాగటం లేదు. ఎక్కడైనా గది చూస్తే స్టవ్ మీద వండుకుని తింటాను తల వంచుకొని చెప్పింది. మంచిది, త్వరలోనే ఏర్పాటు చేస్తాను. అతను వెళ్ళిపోయాడు. 2 రోజులలో తిరిగి వచ్చాడు. టాక్సీ కూడా వచ్చింది. సామానంతా టాక్సీలో పెట్టాడు. చేయవలసిన ఫార్మాలిటీస్ పూర్తి చేసి బయటపడ్డారు. టాక్సీ ఒక మేడ ముందు ఆగింది. అతను ఒకవైపు నుండి అవుట్ హౌస్లో సామాను పెట్టించాడు. విశాలమైన గది, వరండా ఉన్నాయి. ఇంతకన్నా పెద్ద ఇంటి అద్దె భరించాలంటే కష్టం రాజశ్రీ. వరండాలో ఒక మూల పార్టీషన్ చేయిస్తామన్నారు.
ఈరోజు వెళ్ళి తాతను పంపుతాను అన్నాడు. ఆమె ఏం జవాబు చెప్పలేదు. ఆమెకు కావలసిన సామాన్లు వచ్చాయి. అతను వెళ్ళి తాతను పంపాడు. తన పాటలేవో తను పడుతుంది. ఈ ముసలివాని గోలెందుకని విసుక్కుంది. కానీ 2 రోజులలో అభిప్రాయం మార్చుకుంది. దినమంతా ఏదో పని చేస్తూ వేళకు శుభ్రంగా వంట చేస్తాడు. ఇల్లు సామాను చక్కగా సర్దుతాడు. తాత, ఈ పనులన్నీ ఎవరు నేర్పారు? ఆడవాళ్ళు కూడా ఇలా చేయరు అన్నది నవ్వుతూ ఒకనాడు. రాంబాబమ్మ, లక్ష్మి వచ్చి అంతా సంవత్సరం, అంతకుముందు నేనేగా చేసేది అన్నాడు. అతను ఒక్క విషయం అజాగ్రత్తగా వదలడు. పాలు కాచి తెస్తాడు. త్రాగితేనే వెళ్ళిపోతాడు. నేనంటే ఇంత ప్రేమెందుకు తాత? నా దేవుడి ఇల్లాలివమ్మ, నన్ను నా లక్ష్మిని కాపాడినాడు. అతనికేమిచ్చి రుణం తీర్చుకుంటాను? భక్తిపూర్వకంగా అతని కళ్ళు మెరిసేవి. నిశ్చింతగా పాఠాలు చదవసాగింది. ఇష్టముంటే మీనాను వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుచుకొస్తుంది. రాత్రంతా వాదిస్తూ చదువుతూ సరదాగా గడుపుతారు. చూస్తుండగానే మొదటి సంవత్సరం పరీక్షలు ముగిశాయి. ఈరోజు సినిమా చూద్దాము, హాయిగా తిరుగుదాము మీనా ప్రస్తావించింది. అలాగే రాజశ్రీ ఖర్చు పెట్టింది. మీనా సుమతిని పిలుద్దామని వెళితే ఇంట్లో అత్తమామలున్నారు. వాళ్ళిరువురు సినిమాకి వెళ్దాం అనుకుంటే మీనా అన్న కూడా వస్తానన్నాడు. అతను BL చదువుతున్నాడు. ముగ్గురు సినిమా చూచి భోజనం చేశారు. చాలాసేపు మీనా ఇంట్లో కూర్చున్నది. 11 కావస్తోంది. పడుకోరాదమ్మాయి, మీనా తల్లి వచ్చి చెప్పింది. వద్దండి, పాపం తాత ఎదురు చూస్తాడు. అన్నం కూడా తిన్నాడో లేడో అని లేచింది మీనా. ఆమె అన్న ఇద్దరు పంపడానికి వచ్చారు. గేటు ముందు టాక్సీ ఆగింది. టాక్సీలోంచి దిగింది. నేను గది వరకు దిగవిడుస్తాను, చాలా చీకటి పడింది. మీనా అన్న దిగాడు. రాజశ్రీ వారించినా అతను వినలేదు. అందమైన యువతలకు సహాయం చేయడానికి పురుషులెప్పుడు సిద్ధంగా ఉంటారు. అతను తలుపు వరకు వచ్చాడు. చాలా థ్యాంక్స్, ఈరోజు చాలా ఆనందంగా గడిచిపోయింది. మీకే థ్యాంక్స్ చెప్పాలి. మీరున్న దగ్గర అందం ఆనందం ఉంటాయి. యువకుడు చేతులు జోడించాడు నవ్వుతూ. ఆమె చేతులు జోడించింది. అతను వెళ్ళిపోయే వరకు చూచి వెనుదిరిగింది. ఎప్పుడు తను ఆలస్యంగా వచ్చినా తాత గదిలో లైట్ వేసి ఉంచుతాడో. ఆ రోజు అలాగే అనుకుని వెనుతిరిగింది. ద్వారం వంక చూచి అలాగే నిలిచిపోయింది. ద్వారానికి ఎదురుగా ఉన్న కుర్చీలో రామ్ కూర్చుని ఉన్నాడు. అతను ఎప్పుడు వచ్చినట్టు ప్రొద్దున 8ంటికి తను ఇల్లు వదిలింది. అతను మీనా అన్నను చూచి ఏమనుకుంటాడు? మీనా వట్టి సోమరిపిల్ల. టాక్సీలోంచి దిగితే ఏం పోయిందో అతను అనుమానిస్తే? ఆమెలో ప్రతీకార వంచ చెలరేగింది. అనుమానంతో దహించుకుపోని నాకేం భయం, నిర్లక్ష్యంగా జవాబు చెప్తాను అనుకుంది. నెమ్మదిగా వచ్చింది. ఎంత స్వాభావికంగా ఉండబోయినా నేరస్తురాల్ని అన్న భావనే ఆమె ముఖం మీద స్పష్టమైంది. అతన్ని పలకరించాలా వద్దా? తన అవసరాలకు మాట్లాడలేదు. ఎప్పుడొచ్చారు అన్నది మంద్రస్వరాన. 2 గంటలకు వచ్చాను. తాత ఎక్కడికి వెళ్ళాడు? చుట్టూ కలే చూస్తూ అడిగింది. 7 నెలలు దాదాపు పంజరంలో ఉన్నట్టు ఉన్నాడు. సినిమాకు వెళ్ళి రమ్మన్నాను. దగ్గరే ఓ హాల్ ఉందిగా, మొదటి ఆటకే వెళ్ళమంటే వెళ్ళలేదు అన్నాడు. అతను అక్కడే ఉన్నాడు. దుస్తులు ఎలా మార్చడం, ఎలా పడుకోవటం అన్నది అర్థం కాలేదు. అతను ఎప్పుడు వచ్చినా అర్ధగంట, గంట ఉండి వెళ్ళిపోయేవాడు. ఎన్నడూ ఇలాంటి సమస్య ఎదురు కాలేదు. ఆమె భావం గ్రహించినట్లే అతను లేచి బయటికి పోయాడు. దుస్తులు మార్చింది. వరండాలో లైట్ వేసింది. అతను నిలబడి చీకటిలోకి చూస్తున్నాడు. పాత్రలు నిండుగా ఉన్నాయి. మీరు తినలేదా? నువ్వు భోజనం చేశావా? మీనా వాళ్ళ ఇంట్లో బలవంతం చేస్తే చేసి వచ్చాను. మీరు చేయండి. ఆమె పంపు దగ్గరికి వెళ్ళి అలాగే బాత్రూమ్ వైపు వెళ్ళి వచ్చింది. అతను వడ్డించుకొని తింటున్నాడు. ఆమె అలాగే చూస్తూ ఉండిపోయింది. భోజనానంతరం అతను అదివరకే తాత చేత అడిగి తీసి పెట్టుకున్న దుప్పటి, దిండ్లు తీసుకుని వరండాలోకి వెళ్ళాడు. మీరు మంచంపై పడుకోండి అనబోయింది. అనలేకపోయింది. నీ సొంత విషయాలలో నా జోక్యం అనవసరం, కానీ ఒక్క విషయంలో నువ్వు నా మాట వినాలి. ఏమిటది? కంపిత స్వరంతో అడిగింది. మీ అమ్మగారు 2 నెలల నుండి మంచాన పడింది. అందరూ మానసిక వ్యాధి అంటున్నారు. ఇప్పించే మందులకు లోపం లేదు, కానీ తగ్గలేదు. ఒక్కసారి వెళ్ళి ఆమెను చూచి రావాలి. నేను వెళితే తగ్గుతుందా అన్నది మెల్లిగా. తగ్గని తగ్గకపోని అది వేరు సంగతి. అందరి దృష్టిలో నేను దోషిగా నిలబడలేను. సెలవులే కదా, రేపు ప్రయాణం కావాలి. ఆజ్ఞాపన త్రోసివేసే బలం లేదు. అతను పడుకున్నాడు. ఆలోచనలతో నిద్రకు దూరమైంది రాజశ్రీ.
లేచి స్నానం చేయండమ్మా, బస్సుకు టైం అవుతోంది. తాత లేపితే లేచింది. త్వరగా ముఖం కడిగి తయారైంది. రామ్ రిక్షా తెచ్చాడు. నీవు వెళ్ళు, నేను నడిచి వస్తాను. రామ్ సామాన్లు రిక్షాలో పెట్టి చెప్పాడు. రిక్షా సాగిపోయింది. సరిగ్గా సంవత్సరం తర్వాత కన్నవారింట్లో అడుగు పెడుతుంటే రాజశ్రీ కాళ్ళు వణికాయి. అంతటా నిశ్శబ్దం వ్యాపించింది. అప్పలమ్మ వంటింట్లో ఉందేమో. కమలమ్మ గోడవైపుకు తిరిగి పడుకుంది. ఒంటిన ఉన్న ఆమె చేతులు పుల్లల్లా ఉన్నాయి. దోసకాయల్లా ఉండి బిగుతుగా గాజులుండేవి. గాజులు మోచే వద్ద ఆగాయి. పాదాలు ఎండి రక్తహీనమై కనిపించాయి. తల్లిని ఆ స్థితిలో చూడగానే ఆమె హృదయం ద్రవించిపోయింది. అమ్మా ఒక్క అంగతో మంచం చేరింది. ఎవరు? హీనస్వరంతో ఇటు తిరిగిన కమలమ్మ కళ్ళు మిలమిలా మెరిశాయి. రాజీ అంటూ చేతులు చాచింది. తల్లి చేతుల్లో వాలిపోయింది. ఆమె శరీరం కర్రలా తగిలింది. అమ్మా ఎలా అయ్యావమ్మా? రాజశ్రీ ఏడవసాగింది. పోనీలే అమ్మా, చచ్చే ముందు ఒక్కసారి నిన్ను చూడాలనుకున్న కోరిక తీరింది. కమలమ్మ కంటి నిండుగా నీరూరింది. అలా అనకమ్మా, నీ దగ్గరుండి బ్రతికించుకుంటాను. తల్లి శరీరం నెమరసాగింది రాజశ్రీ. కమలమ్మ వెనక్కి చేతులు కట్టుకొని నిల్చున్న రామ్ వంక చూచింది. కూర్చోబాబు, నా తల్లిని నా ఇంటికి తెచ్చావు అన్నది. నేను తేవడం ఏమిటండి? రక్త సంబంధం, అమ్మని మరిచే మానవులుంటారా? కోపంలో అలా అన్నది. కానీ మీరు నిశ్చింతగా మందు తీసుకోండి. ప్రసాద్కు రేపటితో పరీక్షలు అవుతాయి, వస్తాడు. హైదరాబాద్ వెళ్ళావారా? గోపాలరాజు వచ్చాడు. తల్లి మంచంలో ఉన్న కూతుర్ని చూచి క్షణం స్థానువైనా మరుక్షణం అతని కళ్ళు మిలమిలా మెరిశాయి. నెమ్మదిగా వెళ్ళి కూతురు తలపై చేయి వేశాడు. వారి కలయిక చూచి రామ్ గంభీరంగా నవ్వుకున్నాడు. నేను వస్తానండి, సరాసరి ఇటే వచ్చాను. అదేమిటి నాయనా, ఈ పూట ఇక్కడే భోజనం చేయాలి. కమలమ్మ శక్తినంతా కూడదీసుకుని లేచింది. మీరు పూర్తిగా కోలుకున్నాక అలాగే చేస్తానండి, నాకు పనుంది. రామ్ ఆమె జవాబుకు ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. కూతురి సేవల వల్లనైతేనేమి, మనసుకు కలిగిన ఉల్లాసం వల్లనైతేనేమి కమలమ్మ పూర్తిగా కోలుకుంది. పచ్చగా కూతురు ఇంట్లో తిరుగుతుంటే ఆమెకు ఎంతో సంబరంగా ఉంది. రామ్ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడు. కమలమ్మకు కూడా రామ్ను తన కూతురికి భర్తగా ఊహించటం బాధాకరంగా ఉంది. సాధారణ దుస్తులు, లాల్చీ పైజమా వేసుకుంటాడు. మనుషుల తత్వం విచిత్రం. కూతురు దగ్గరైంది. రామ్ పట్ల సుముఖత చెబితే మళ్ళీ దూరమవుతుందేమోనన్న భావన ఆమెను బానిసగా మార్చింది. ప్రపంచం ఏమనుకున్నా సరే కూతుర్ని దూరం చేసుకోలేనన్న భావన ఆమెలో ఉద్భవించింది. ప్రేమ సంబంధం ఎంత తీయనైనదో ఈ సంవత్సరపు విరహంలో తెలుసుకున్నది. కూతురి ముందు అల్లుడి విషయం ఎత్తడమే మానివేసింది. భర్తను కూడా ఎత్తవద్దని కట్టడి చేసింది. భార్య బ్రతుకుతుందనే ఆశ వదులుకున్న రాజుగారు ఆమె బ్రతికి అడిగిన కోరికను కాదనలేకపోయాడు. అత్తమామలలో కలిగిన మార్పును గ్రహించి రామ్ రావటం తగ్గించాడు. ప్రసాద్ వచ్చినా పలకరించి వెళ్ళిపోయేవాడు. అమ్మగారికి నయమైంది. అమ్మాయి గారిని పిలుచుకురా బాబు, లక్ష్మిని అడిగింది. ఆమె వంక చూచాడు. అమాయకత తప్ప మరో భావం లేదు. భర్త నిరాదరణకు గురైన స్త్రీకి ఇక్కడేం తోస్తుంది లక్ష్మి? అదీకాక సంవత్సరం నుండి వాళ్లకు దూరంగా ఉంది. మనసు తీరా ఉండనీయండి, తప్పించుకున్నాడు. రామ్ భార్యను గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. రాంబాబు, మంగ బావిలో దూకింది. కొండయ్య దమ్ము తీస్తూ పరిగెత్తుకొచ్చాడు. ఇక్కడికి పరుగులు పెట్టే బదులు బయటికి తీయలేకపోయావు. ఆదుర్దాగా లేచాడు. తీసాం బాబు. పల్లెజనమంతా దాని మారుటి తల్లిని కొడదామంటున్నారు. దానికి కొందరు మొగాళ్లతో సంబంధమట. 2 పార్టీలే చంపుకునేలా ఉన్నారు. రామ్ లాల్చీ వేసుకుని బయలుదేరాడు. అక్కడ పెద్ద రగడ జరిగింది. మీకంతా ఏం పని లేదా? చిన్న విషయానికి పెద్దగా చేసి పోట్లాటకు సిద్ధమవుతారు. రామ్ గట్టిగా అరిచాడు. ఎవరో మంగకు ప్రథమ చికిత్స చేసి నీరు క్రక్కించారు. అటు ఇటు కదులుతోంది. కాస్త గాలి రానియండి, జరగండి. మంగ చుట్టూ చేరిన జనాన్ని అదిలించాడు. కాసేపుండి జనం పలుచబడసాగారు. అరగంట తర్వాత మంగ తేరుకుంది. తిన్నది అరగటం లేదా మంగ? ఎందుకీ పని చేశావు? మీరు అలాగే అంటున్నారా రామన్న? ఇంటికి ఎవరినో తెచ్చి నాన్నతో నా కోసం వచ్చిన వారంటుంది. ఎలా సహించాలి? ఆడతనానికే అపవాదు వచ్చాక బ్రతికెందుకు? నీకేం చెప్పాను? 8వ తరగతి పబ్లిక్ పరీక్షలు కాగానే ఏదైనా పనిప్పిస్తాను, అంతవరకు సహించమని చెప్పలేదు? చెప్పారు, తొందరపడ్డాను. మంగను ఇంటి వరకు దిగవిడ్చినారు. మంగ తండ్రి నేరస్తుని వలె తల వంచుకుని కూర్చున్నాడు. ఏమిటయ్యా ఇది? చెట్టంత బిడ్డ పోతే మళ్ళా దొరుకుతుందా?
రామ్ మాటలకు లజ్జితుడయ్యాడు. మంగ మరెప్పుడు ఇలాంటి సాహసం చేయనని మాటయి చేయి చాపాడు. మంగ చేతిలో చేయి వేసింది. రామ్ అటు నుండి కదిలాడు. బాబు, పరీక్షలు పాస్ అవుతామంటారా? సందేహంగా అడిగాడు కొండయ్య. మీరు ప్రయత్నం చేశారు, ఫలితానికి వేచి ఉండండి. రామ్ ఎటూ చెప్పలేదు. 4 రోజుల తర్వాత పరీక్షా ఫలితాలు వచ్చాయి. కొండయ్య పాస్ అయ్యాడు. మంగ ఇంగ్లీష్లో తప్పింది. ఇద్దరు రామ్ దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. ఇదంతా మీ చలవే బాబు. కొండయ్య రాంబాబు కాళ్ళు ముట్టుకున్నాడు. రామ్ కోపంగా చూచాడు. ఈ పిచ్చి వేషాలెందుకు? కసిరి తలెత్తాడు. గుమ్మం పట్టుకుని విచారంగా నిల్చింది మంగ. మంగ, మరోసారి ప్రయత్నించాలి. బాధపడతారా? మీరైతే కొండయ్యకి ఏం రాదంటిరి కదా, ఎలా పాస్ అయ్యాడు? బావుంది వరుస. పరీక్ష పోయినందుకు కాదు, కొండయ్య పాస్ అయినందుకు ఏడుస్తున్నావా? ఇప్పటికీ నీకంటే కొండయ్యకు ఎక్కువేం రాదు. ఏదో సొంత ప్రయత్నం, కాపీ కొట్టి పాస్ అయ్యాడు. అచ్చంగా కాపీ కొట్టానా? వ్యతిరేకాలు అవి ఇవి అడిగాను అందరినీ. గంతే, ఒప్పుకున్నాడు. మరైతే నాకు మిఠాయి ఏది? ఇప్పుడే తెస్తాను బాబు. పరిగెత్తాడు. పరిహాసానికి అన్నాను రావయ్యా అని పిలిచినా వినిపించుకోలేదు. రామ్ లేచి మంగ దగ్గరగా నడిచాడు. ఆమె తల నిమురుతూ ఓదార్చాడు. ఈ సంవత్సరం అనేకమైన సమస్యలతో కొట్టుకుపోతూ శ్రద్ధ వహించలేదు మంగ. వచ్చే పరీక్షకు నిన్ను బాగా తయారు చేస్తాను, విచారించకు. ఫెయిల్ అయ్యానని కాదు, ఇంకా ఆ ఇంటిలో ఉండాలే అని బాధ. భవిష్యత్తును తలుచుకుంటే బాధ అంత పెద్దది కాదు మంగ. మీరింతగా చెబుతున్నారుగా, విచారించను. ఒక మాట అడగనా రామన్నా? ఓ, ఈ మర్యాద ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? నీ దగ్గర చదువుకున్నప్పటి నుండి. చెరువు క్రింద పొలం అమ్మావట కదూ? అందరూ అనుకుంటున్నారు వదిన చదువు కోసం అమ్మావట. నిజమేనా? నువ్వసలు మంది విషయాలు ఎందుకు పట్టించుకుంటావు? ఈరోజు తెలిసిందిలే, నువ్వు మందివేనని. వెళతాను. మంగ గిరుకున వెనక్కు తిరిగింది. ఇంత మాటకి కోపమా? మంగ చేయి పట్టుకుని లాగాడు. వేరే వాటికి ధర రాలేదు. అందుకని బంగారం లాంటి పొలం అమ్మావా? కొండయ్య వచ్చాడు. చేతిలో మిఠాయి పొట్లం ఉంది. ఏమిటో నిలదీసి అడుగుతుందేం బాబు? చెరువు క్రింద పొలం గురించిలే. చాలానే తెచ్చావే మిఠాయి. బాబు, మీరేమన్నా సరే బంగారం లాంటి పొలం అమ్మేశారు. ఒక్క ఏడే ఇంత ఖర్చయితే వచ్చే ఏడు ఎలా భరిస్తారు? ప్రతి సంవత్సరం అలాగే అవుతుందా కొండయ్య? మొదట హాస్టల్ ఫీజు, తర్వాత ఇల్లు వెతకడంతో చాలా ఖర్చయింది. అమ్మాయి కూడా బాగా ఖర్చుదారి మనిషిట కదూ? తాత చెప్పాడు. రామ్ నవ్వాడు. మనకలా అనిపిస్తుంది. పెద్దింటి పిల్ల. నేనిచ్చింది ఇంకా తక్కువే. మీరెలా భావించినా సరే బాబు, ఇక నుండి పొలాలు అమ్మటం అంత మంచిది కాదు. మీ క్షేమార్థులం కాబట్టి చెప్పాల్సి వచ్చింది. మరోలా ఎలా భావిస్తాను కొండయ్య? మీరిద్దరూ నాకు ఆప్తులు, అత్యంత ప్రియమైన వారు. మిఠాయి అందరికీ పంచాడు కొండయ్య. తర్వాత కార్యక్రమం ఏమిటి? మెట్రికులేషన్ చదువుతావా? నీకు చాలా కష్టమోయ్. ఆంధ్రా మెట్రికో ఆలిఘాడ్ మెట్రికో చదవాలి. అతని మామ అన్న మిడిల్ పాస్ అయ్యాడు. ఇంకా చదివేందుకన్నయ్య? వ్యంగ్యంగా అంది మంగ. అయితే ఎప్పుడో ఈ ప్రయాణం? ఎక్కడైనా పెళ్ళికొడుకు వెళతాడా? ఎవరినైనా పంపిస్తాను. శుభం అన్నాడు. మంగ పాటలు పాడి వెక్కిరించింది. చాలే, నీకో పెద్ద మొగుడిని చూస్తున్నాడు మీ నాయన. రాంబాబు ప్రక్క ఊరికెళ్ళి ఓ 4 పిల్లల తండ్రితో పిల్లనిస్తానని మాటిచ్చి వచ్చాడు. వాడికి పెళ్ళాం ఉంది, రోగమట. ఊరవతలే విషయాలు తెలుసుకున్న అప్పన్నమామ బాగా చివాట్లు పెట్టి పంపాడు. అయితే మంగ పెళ్లి కూతురుతో పాటు అమ్మ కూడా అయిందన్నమాట. అమ్మ చాపో, అలాంటి వాడు వస్తే చీపురు తిరగేను. కొయ్యకు కోతలు మొన్న బావిలో పడ్డట్టే కొండయ్య వెక్కిరించాడు. మంగ మూతి తిప్పి లక్ష్మి దగ్గరకు వెళ్ళింది. ఊరి విషయాలు చెబుతున్నాడు కొండయ్య. కొడుతున్నాడు రామ్. ఒక్కసారైనా భార్య ఇటు రాకపోవటం అతన్ని బాధించసాగింది. బాబుగారు అన్యమనస్కంగా ఉన్నాడని కొండయ్య వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.